నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ పాములు అనే ఆయన ఎంట్రన్స్లో ఈ విజ్ఞాన మందిరం ఎదురు నుంచి దారిలో గుమ్మడికాయలు ఉంటాయి. ఆ గుమ్మడికాయల రోడ్లో ఫస్ట్ కూరగాయల షాపు. అతను లాభాపేక్ష లేకుండా ఎవరు వచ్చినా కానీ, ఉన్నోళ్ళు వచ్చినా లేనోళ్ళు వచ్చినా, ఆ లేనోళ్ళకు కూడా రూపాయి తక్కువ తీసుకొని ఇచ్చి పంపించే మనస్తత్వం గల వ్యక్తి. ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు. తక్కువ రేట్లు ఇస్తాము, ఇలాగే అన్ని వయసు రేట్లు ఇస్తాము. ఇవన్నీ ఇస్తాము, తక్కువ రేట్లు ఇస్తాను, మంచి రేట్లు ఇస్తాను, బాగా చేస్తాను. అది ఇవ్వండి, చూడండి, ఎప్పుడు చూసినా సాయంత్రం కల్లా ఖాళీ అయిపోతాయి కూరగాయలన్నీ. నువ్వు కూడా యూట్యూబ్లో పడతావు. ఇక ఇవన్నీ ఆయన స్టాక్ వేసుకోవటానికి. ఇది ఫస్ట్ కొట్టండి. ఈ గుమ్మడికాయల కొట్టు దగ్గర నుంచి ఫస్ట్ షాపు. ఒకసారి రండి, చూడండి. లేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చినా కానీ సర్లే తర్వాత పో అనే మనస్తత్వం గల ఆయన. ఒక్కసారి వచ్చి పాముల అన్నయ్య దగ్గరికి వచ్చి చూడండి. ఏమండి, రేట్లు ఎలా ఉన్నాయండి? ఇక్కడ అన్ని రీజనబుల్గానే ఉన్నాయా? ఆ మార్కెట్ మీద తక్కువ ఉన్నాయా, మార్కెట్ మీద ఎక్కువ ఉన్నాయా? మార్కెట్ మీద తక్కువగానే ఉన్నాయి. మార్కెట్ మీద తక్కువగానే ఉన్నాయి. ఓకే అండి. మీరు ఎందుకనండి ఇలా చేస్తున్నారు? అంటే మీ పిల్లలు జాబులు వచ్చి సెటిల్ అయ్యారనా, లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఇంతేనా మీరు జనాల కోసం? టైం పాస్ కోసం చేసుకోవటం. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అలా చదువుతున్నారు, మంచి సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ అందరూ. అతను ఊరక ఖాళీగా ఉండటం ఇష్టం లేక వాళ్ళు అక్కడికి రమ్మన్నా నాకు ఇంకా ఓపిక ఉందని చెప్పేసి జనాలకు ఏదో చేద్దామని చెప్పి ఇలాగా అతను ఫస్ట్ నుంచి ఈ షాప్ మీదే డెవలప్ అయ్యాడు. అలాగే ఇప్పటికి కూడా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు, కంటిన్యూగా వ్యాపారం చేస్తున్నాడు. ఎవరు వచ్చినా కానీ చూసి చూడనట్టుగా వెళ్ళే మనిషి. చూడండి, మనిషి కూడా చాలా సింపుల్గా ఉంటాడు, అంత ఆస్తి ఉన్నా కూడా. ఒకసారి చూడండి, సాయంత్రానికి వస్తే ఈ మొత్తం కూరగాయలన్నీ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇతనికి అంతమంది కస్టమర్లు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వచ్చి చూడండి.